శ్రీమాత్రే నమః. అధిక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, విశిష్టత, ఏ దేవుణ్ణి పూజించాలి, ఈ మాసంలో చేయకుని పనులేంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో అధిక మాసం ఒకటి. దీనినే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసం సుమారు ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ నెలలో చేసిన జపం, దానం, పూజలకు ఎన్నో రెట్లు ఫలితాలు ఉంటాయి. అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు 2026 సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం జూన్ 16, 2026న ప్రారంభమై జూలై 15, 2026న ముగుస్తుంది. ఈ నెల మొత్తం భక్తి, ఉపవాసం, ధ్యానం, పుణ్యకార్యాలకు అత్యంత అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి అంటే అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే ఈ నెలను పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ నెలలో విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. శ్రీమద్ భాగవతం, భగవద్గీత చదవాలి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఏకాదశి ఉపవాసాలు పాటిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసం విశిష్టత ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకప్పుడు అన్ని మాసాల కంటే తక్కువ గౌరవం పొందిన ఈ మాసానికి శ్రీ మహావిష్ణువు తన పేరైన పురుషోత్తమ అనే నామాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా మారింది. ఈ నెలలో చేసిన దానం, జపం, పూజ, ఉపవాసం సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నో రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేసి, ఎవరైనా పేదలకు, అవసరం ఉన్న వాళ్లకు అన్నదానం చేసి, గోవులకు ఆహారం పెట్టి, తులసి పూజ చేస్తే మీరు ఎటువంటి కోరికైనా ఈ నెలలో నెరవేరుతుంది. మాసంలో చేయకుని పనులు ఏంటంటే, అధిక మాసంలో సాధ్యమైనంత వరకు ఈ పనులు నివారించాలి. వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, భూమి పూజలు, శుభముహూర్త కార్యాలు, అబద్ధాలు చెప్పడం, ఇతరుల్ని అవమానించడం ఈ నెలలో చేస్తే ప్రత్యేక పరిహారం. ప్రతిరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువు ముందు కూర్చొని 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. అనంతరం తులసి ఆకును సమర్పించి ప్రార్థించండి. పరిహారం వల్ల కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అధిక జ్యేష్ఠ మాసం అనేది భక్తి, జపం, దానం అత్యంత పవిత్రమైన కాలం. ఈ నెలలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న అనేక కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర మాసాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని అనుగ్రహం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః.